ఈరోజు జగ్గంపేట ప్రాజెక్టు కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో హెల్పర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు పెరిగిన గ్యాస్ ధరలు. ఈ పెరిగిన గ్యాస్ ధరలను చూసుకుంటే 900 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 950 రూపాయలు చేస్తూ నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరం కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా హెల్పర్స్కి అంగన్వాడీ కేంద్రంలో సెంటర్లో బండ కొనాలంటే ఈరోజు 900 రూపాయలు పెట్టి అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ వేయించుకోవడం, అలాగే కుటుంబానికి కూడా ఇంట్లో ఒక బండ వేయించుకోవడం అనేది ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, కానీ ఉచిత గ్యాస్ని అంగన్వాడీ వర్కర్కి కానీ హెల్పర్కి కానీ అమలు చేయట్లేదు. అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఇంట్లో కుటుంబంలోనూ ఈరోజు 900 రూపాయలు గ్యాస్ వేసుకోవాల్సిన పరిస్థితి. అంగన్వాడీ కేంద్రానికి కూడా 900 రూపాయలు పెట్టి 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు ప్రభుత్వం. కాబట్టి ఈరోజు సెంట్రల్లోకి సంబంధించి మెనూ మార్పులు కూడా చేయలేదు. మెనూ మార్పులు కూడా గత ప్రభుత్వం హయాంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మార్పులు కూడా మెనూ కూడా మార్పులు చేస్తామని చెప్పారు. ఈరోజు ఒక పిల్లవాడికి వచ్చేసి 15 గ్రాములు పప్పు, 5 గ్రాములు ఆయిల్, 75 గ్రాములు బియ్యము, ఈ విధంగా మెనూ అయితే ఉంది. ఈ మెనూకి సంబంధించి కూరగాయల బిల్లు కూడా పెంచుతామని చెప్పారు. పెరుగుతున్న ధరల రీత్యా చూసుకుంటే కూరగాయల ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొనాలంటే చేతి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లకు కానీ ఇది కూడా చాలా భారంగా ఉంది. వర్కర్ కొన్నా హెల్పర్ కొన్నా ఈ గ్యాస్ ధరలు అయితే మాత్రం చాలా నిన్న పెంచిన ధరతో మరింత ధరాభారం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాస్ ధరలు తగ్గింపజేసేలాగా అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి కూడా సంక్షేమ పథకాలని అమలు చేసేలాగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసేలాగా ఈ కొత్తగా వచ్చిన యాప్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు లబ్ధిదారులకు. అలాగే అంగన్వాడీలు కూడా మానసిక వేదనకి ఆందోళనకి గురవుతూ ఉన్నారు. సెల్ ఫోన్లు సక్రమంగా ఇవ్వకుండా నెట్ సరిగా లేని పరిస్థితుల్లో యాప్లో ఇబ్బందులు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యాప్ల వల్ల మేము గంటలు కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యాప్ల విషయంలో కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం చేసి అంగన్వాడీలకి ఇప్పటికే కనీస వేతనం ఇవ్వాల్సి ఉంది, కానీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈరోజు అంగన్వాడీలు పట్టించుకున్న పాపాను పోవట్లేదు. కాబట్టి తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, ఈ గ్యాస్ ధరలు తగ్గించాలనే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.